పిల్లలు వరుసగా జ్వరాలతో పడిపోతున్నారా? అయితే వాళ్ళు కాదు, పేరెంట్స్ గా మీరు చేస్తున్న ఈ పెద్ద మిస్టేక్సే దానికి కారణం. దిస్ ఇస్ డాక్టర్ నీలిమ, ఊటుకూరి హాస్పిటల్, గుంటూరు. పిల్లలు ఫ్రీక్వెంట్ గా అన్హెల్తీ అవ్వడానికి మెయిన్ గా ఈ 3 మిస్టేక్సే కారణం. లో వైటమిన్ డి అండ్ ఐరన్. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, సో సన్ లైట్ తగలక విటమిన్ డి తగ్గిపోతుంది. ఐరన్ అండ్ వైటమిన్ డి తక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ ని తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. ఇన్కంప్లీట్ యాంటీబయాటిక్ కోర్స్. సో ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ మొత్తం కంప్లీట్ గా కోర్స్ వాడాలి. మధ్యలో తగ్గిపోయింది కదా అని ఆపేస్తే ఆ డిజీజ్ మళ్ళీ స్ట్రాంగ్ గా అటాక్ చేస్తుంది. క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఇన్ స్కూల్లో పిల్లలకి ఒక్కళ్ళకి జలుబు దగ్గు వచ్చినా మొత్తం క్లాస్ స్ప్రెడ్ అవుతుంది. సో పిల్లలకి హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేయడం అండ్ టవల్స్ షేర్ చేసుకోకుండా ఉండడం తప్పకుండా నేర్పించాలి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి. స్కూల్ కు వెళ్లే పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకి ఈ వీడియో షేర్ చేయండి.